సార్ పెహల్గామ్ అటాక్ని చాలా మంది భద్రతా వైఫల్యం కింద సంబోధిస్తున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అయ్యా మన దేశంలో ఎంతమంది 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఒక్కోళ్ళకు ఒక రకం ఉంటుంది. ఇప్పుడు అది ఆ మాట అన్నోళ్ళు, భద్రతా వైఫల్యం అన్నోళ్ళు భద్రతలో ఎప్పుడైనా పనిచేసినారా? అసలు బార్డర్ అంటే ఏమో తెలిసినా, పీఓకే అంటే ఏమన్నా తెలిసినా తెలియని వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మన వాళ్ళకి ఇన్పుట్ ఉంది. మీకు ఒక మాట చెప్తా. భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి ఎప్పుడైనా పాకిస్తాన్ సైన్యము మన సైన్యం వదిలిపెట్టి మనుషులు టూరిస్టుల పైన టార్గెట్ చేసి చంపిందా? లేదు కదా. ఇది మొదటిసారి. సో మనము ఊహించలేం. మన వాళ్ళ దగ్గర ఇన్పుట్ ఉంది. మన చొరబాటుదారులు మన దాంట్లోకి వచ్చినారు, 70 మంది దాకా వచ్చినారు, ఇంకా వస్తున్నారు. లాంచింగ్ ప్యాడ్స్ ఏదో 8-10 ఉన్నాయి. ప్రతి లాంచింగ్ ప్యాడ్లోనూ కొంతమంది ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఇన్ఫిల్ట్రేటర్స్ని మన దేశంలోకి చొప్పించాలి అంటే అక్కడ గొడవ పెట్టుకుంటారు. మనకు సీజ్ ఫైర్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఫైర్ చేయకూడదు. అట్లాంటి దగ్గర ఆయా బార్డర్లో వాళ్ళు ఎల్ఓసీలో వాళ్ళు ఏం చేస్తారు, ఫైర్ ఓపెన్ చేసి హడావుడి చేస్తారు. మనోళ్ళ కాన్సన్ట్రేషన్ అటువైపు పోతుంది. ఇటువైపు ఉన్నా అటువైపు ఎక్కువ పోతుంది. ఈ వెధవలు ఏమన్నా చేస్తున్నారేమో అని. వాళ్ళు అక్కడ చేయడం కాక ఇంకా 2-3 దగ్గర చేస్తారు. అప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా 2-3 దగ్గర ఉంటుంది. అప్పుడు ఈ చొరబాటుదారులను లోపలికి పంపిస్తారు. సో పంపించి లోపలికి వస్తారు, గొడవ చేస్తారు. సో ఇట్లా ఇన్నిసార్లు ఎప్పుడు వచ్చినా కూడా అదే విధంగా వచ్చినారు. ఈసారి అదే విధంగా వచ్చినారు. వచ్చిన తర్వాత మనకైతే ఇన్పుట్ ఉంది. కొందరు వస్తారు, మన వాళ్ళపైన దాడి చేస్తారనే ఇన్పుట్ ఉంది. అందుకే మన వాళ్ళకి మిలిటరీ వాళ్ళందరికీ కూడా అలర్ట్ ఇచ్చినారు. వాళ్ళు ఎవరు కూడా ఏమనుకున్నారు, ఎవ్వరు కూడా యుద్ధ నీతి ఉంది. యుద్ధంలో ప్రతి ఒక్కళ్ళకి నీతి ఏమిటంటే పౌరులని అటాక్ చేయకూడదు, సైన్యాన్నే చేయాలి. సో అది ఉల్లంఘించి పౌరులను వచ్చి వాళ్ళు చూసుకొని దొంగచాటుగా వచ్చి పౌరుల్ని అటాక్ చేసినారు. అది మన ఫెయిల్యూరు. అంటే మన పౌరులను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మిలిటరీదే, లోకల్ పోలీస్దే. వాళ్ళు కూడా ఒక తప్పు ఏం చేసి ఇక్కడ 2 తప్పులు జరిగాయి. లోకల్ గవర్నమెంట్ ఒకటి, వాళ్ళకి తెలియకోకుండా హయ్యర్ అప్స్ని తెలియకోకుండా వీళ్ళు లోకల్ పర్మిషన్ ఇచ్చినారు, పెహల్గామ్కి పర్మిషన్ ఇచ్చినారు. అది చాలా హై వరకు తెలియదు. సో అక్కడ ఏమంటే ఒక 6 కిలోమీటర్ల వరకు ఏమీ లేదు అక్కడ. అంటే బస్సు రూట్లు లేవు, ఓన్లీ గుర్రాల పైనలే పోనీ గుర్రాల పైనలే రావాలా. అది గమనించలేదు. ఒకటి అది ప్రథమ తప్పు. రెండవది వచ్చేసిందే, వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏమిటంటే ఎప్పుడూ సైన్యాన్నే అటాక్ చేసేవాళ్ళు ఈసారి ప్రజలను అటాక్ చేసినారు, టూరిస్టులను అటాక్ చేసి చంపినారు. ఇది మన వాళ్ళు ఊహించని పరిణామం. అందువల్లే ప్రపంచం అంతా వాళ్ళని మొహం. ఇప్పుడు సైనికుల్ని వేసింటే ఏముండదు. ఇప్పుడు వాళ్ళు అది చేసినారు కాబట్టి ప్రపంచం అంతా కూడా కూస్తుంది. 147 దేశాలు మనకు సపోర్ట్ చేశాయి. తప్పు చేశారు వాళ్ళు అంటున్నారు. ఎందుకు? వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి. మనం ఊహించని తప్పు. మనమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఏ టెర్రరిస్టులని కూడా ఇట్లా ప్రజల మీదకి ఉరికప్పు చేయరని. సో ఈ తప్పు చేసినారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాడిని శిక్షించాలని చూస్తున్నారు. ఈ పహల్గామ్ది ఇది. ఇంకో విషయం ఏమిటంటే, మన దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయి, చెప్పాము, కానీ వాళ్ళు ప్రజల్ని చంపాలనుకుని డిసైడ్ అయ్యి వచ్చి చంపినారు. సో అందువల్లే వాళ్ళని దోషులుగా ప్రపంచం ముందు నిలబెడుతున్నాం. ఇప్పుడు మనం ఏ చర్య తీసుకున్నా కూడా మనం వాళ్ళను ఏరి వాళ్ళ ఊర్లోకి పోయి కూడా చంపినా కూడా మనకు ఏం లేదు. మనము ఎవరిని చంపాలా? వాళ్ళనే చంపాలి. ఎవరైతే మన ఆతంకవాదులు ఉన్నారో, మిలిటెంట్స్ ఉన్నారో, మన దేశంలోకి వచ్చి మన పౌరులను చంపారో వాళ్ళని ఏరి చంపాలి. అందులో కొంచెం ఎక్సీడ్ అయినా కూడా ప్రపంచం అంతా శభాష్ అంటుంది. కాబట్టి తప్పు వాళ్ళు చేసినారు, మనోళ్ళది తప్పు కాదు. అయితే ఇంకోటి ఏమంటే, అక్కడ ఒక పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండింది, అది పెట్టలేదు, అదొక తప్పు. రెండవది ఏమిటంటే, లోకల్ గవర్నమెంట్ కూడా ఇట్లా టూరిస్టులను అలౌ చేయకముందు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అది తెలపకుండా ఏముందిలే అని చెప్పి ప్రశాంతంగా ఉంది కదా అనే ఉద్దేశంతో చేసినారు. అదే కాకుండా ఆర్టికల్ 379 కొత్తలో అప్పుడు ఏమైంది, ఆర్టికల్ 370 కొత్తగా 1919 సంవత్సరంలో చేసినప్పుడు
మన వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. 2000, 2001, 2002 వరకు కూడా ఇట్లాంటివి జరుగుతామని ఉన్నారు. ఆ తర్వాత అయిపోయింది. ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకేముంటుందని రిలాక్సేషన్లో కూడా ఉన్నారు. సో దానివల్ల కూడా ఇది జరిగింది. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే చాలా ప్రపంచ దేశాలు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ చైనా మాత్రం దాని వైఖరిని ఎంత మట్టుకు కూడా ప్రస్ఫుటంగా వ్యక్తపరచలేదు. ఉగ్రవాద దాడిని ఖండిస్తుంది, పాకిస్తాన్కే సపోర్ట్ అంటుంది. ఎందుకు భారతదేశం అంటే చైనాకి అంత ఇది కోపము? ఎందుకంటే మనకు వాళ్ళకి యుద్ధం జరిగింది కదా, సో అది అట్లే ఉంటుంది కొంతవరకు. ఇంకోటి ఏమంటే రెండు ఇప్పుడు అది బాగా ముందుబడిన దేశం, మనం ఇంకా ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం. ఇప్పుడిప్పుడే మనం, వాళ్ళు ఆల్రెడీ కొంచెం డెవలప్డ్ కంట్రీ, మనది ఇంకా డెవలప్ అయిన కంట్రీ. మన దగ్గర ప్రపంచంలో ఎవరి దగ్గర లేని శ్రామిక శక్తి ఉంది మన దగ్గర, 50% అబవ్ ఉంది. సో మనకు వాళ్ళు ఎప్పుడు పోటీ. అదే కాకుండా మనము వాళ్ళు ఒకసారి యుద్ధం జరిగింది, వాళ్ళే ఒకసారి గెలిచినారు. అదేవిధంగా కాకుండా ప్రతి దాంట్లో మనకు పోటీ ఉంది. ప్రతి ఒక్కటి కార్లలో కానీ మిగతా దాంట్లో కానీ వాళ్ళు. ఇంకోటి ఏమిటంటే మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్లో అమెరికాలో ఉండేవాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఏ దేశాల్లో ఉండేవాళ్ళు కానీ ఈ కంప్యూటర్స్ పైన కానీ దీనిపైన వర్క్ చేసేవాళ్ళు మనోళ్ళు ఎక్కువ ఉన్నారు చాలా దేశాల్లో. సో వాళ్ళకి అది కంటకింపుగా ఉంది. ఇంకోటి ఏమిటంటే మనవాళ్ళు అందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వాళ్ళకు చైనీయులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, అదొక కంటకింపు. అదేవిధంగా వాళ్ళకి ఏమిటంటే భారతదేశానికి ఏదైనా మనం యుద్ధమో ఇంకోటి చేయాలంటే పైన మధ్య పక్కనేముంది, పాకిస్తాన్ ఉంది. సో పాకిస్తాన్తో చిన్న దోషం, వాళ్ళకి ఏదో 10 మెతుకులు పడేస్తే వాళ్ళు చెప్పినట్టు చేస్తారని వాళ్ళ ఎయిర్ బేస్లు వాడుకుంటున్నారు, రోడ్లు వాడుకుంటున్నారు, అన్నీ వాడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళతో స్నేహంగా ఉన్నారు. వాళ్ళతో స్నేహంగా ఉంటే చాలా దేశాలకి వాళ్ళు ముందుకు పోయి అరేబియా సముద్రంలో రావడంలో కానీ వాళ్ళు ముందుకు పోయి వేరే దేశాలను ఏదైనా యుద్ధం లాంటిది వస్తే ఈ దేశం మీదుగా పోయి బార్డర్లోకి పోయి ఏదైనా చేయొచ్చు అనేటువంటిది ఒకటి. అదేవిధంగా పోటీతత్వంగా ఉండే దేశం మంది, మనం ఎక్కడ ముందుకు వెళ్ళిపోతామని. అదే కాకుండా మనకి ఇండస్ట్రియలైజేషన్లో ఇంతవరకు అన్నీ చైనాయే ఉండేవి, ఫోన్లు చైనావి, అది చైనా, ఇది అది దాటిపోతున్నాం ఇప్పుడు. సో వాళ్ళ మార్కెట్ పోతుంది నాశనమై. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలంటే మన పైన ఈర్ష్య ఉంటుంది, కోపం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అందువల్ల వాళ్ళు పాకిస్తాన్తో భాయి కాబట్టి వాళ్ళతో చెయ్యుకొని ఉంటారు. అందువల్ల వాళ్ళు ఖండించినా కూడా చేయుతున్న వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే పక్క దేశం ఏదైనా చేసుకోవచ్చు మీద అని చెప్పి, వీలైతే ఆ దేశాన్ని కూడా దిగమింగేయచ్చు అని.